పేరు ఐతారాములు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి టెంపుల్ యొక్క చైర్మన్ మాట్లాడుతున్నాను. మన 19వ మండల పూజ కార్యక్రమంలో భాగంగా 15 నవంబరు సామూహిక సత్యనారాయణ వ్రతాలకు ప్రారంభమైనటువంటి యొక్క దేవాలయం పూజలు 16 నాడు సుదర్శన హోమం జరిగింది. 17 నాడు సహస్ర లింగార్చన కార్యక్రమం జరిగింది. మరి ఇంకా ఇప్పుడు వచ్చే రోజుల్లో 20 తారీఖు పల్లివేట కార్యక్రమం మన స్వామివారిని ఊరేగింపు ద్వారా మన రాఘవరత్న పవర్ పాయింట్ వారికి వెళ్ళి అక్కడ కార్యక్రమం జరుగుతుంది. పల్లివేట కార్యక్రమం నెక్స్ట్ డే మరి అంబారెడ్డి కార్యక్రమం గత 18 సంవత్సరాలు జరుగుతుంది. ఏనుగు అంబారెడ్డి ఊరేగింపుతో కార్యక్రమం ప్రారంభమై హనుమాన్వాడ నుంచి మన పురవీధుల కొండగా చేరుతూ మన యొక్క భువనగిరిలో ఉన్నటువంటి చెరువులకు చేరుతున్న విగ్రహం అక్కడ స్వామివారికి అభిషేకం జరగడం జరుగుతుంది. ఈ రెండు కార్యక్రమాలు జరగబోయేటువంటి కార్యక్రమాల్లో జనం అత్యధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. అంతేకాకుండా ఈ సంవత్సరం మనం ఎన్నడూ లేని విధంగా శబరిమలలో జరిగే విధంగా మన యొక్క దేవాలయంలో 1246 కలశాలతో 25వ తారీఖు నాడు కలశ ఆవిర్భావం ఉంటుంది. 26వ తారీఖు నాడు హోమ కార్యక్రమాలు ఉంటాయి. 27 నాడు భక్తులకు విచ్చేసినటువంటి భక్తులకు అందరికీ కూడా మన కలశంతో అభిషేకం స్వామివారికి స్వయంగా వారి చేతులతో చేసినటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సహస్ర కలశాభిషేకం అనేది శబరిమలలో జరుగుతుంది. అలాంటి కార్యక్రమం మొట్టమొదటిసారి మన దేవాలయంలో చేయడానికి ఏర్పాటు చేశాము. కాబట్టి అందరు భక్తులు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి వారి స్వహస్తాలతోని దానికి కొంచెం రుసుము ఏర్పాటు చేయబడింది. అది మీరు యొక్క దేవాలయానికి వచ్చినట్టయితే ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఉంటుంది. కాబట్టి మీ యొక్క పేరు నమోదు చేయించుకున్నటువంటి వారికి కలశం కూడా జరుగుతుంది. మరి యొక్క ధోతి వారి ఒక కొబ్బరికాయ బ్లౌజ్ పీస్ ఒక బ్యాగ్తో సహా వారికి ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో జనం ఎక్కువ సంఖ్యలో 1246 కలశాల అభిషేకం ఉంటుంది. ఒక 300 కలశాలు ఆల్రెడీ మన 11,000 రూపాయలు ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక 1000 కలశాలకు అవకాశం ఉంది. మీరంతా కూడా ఆ యొక్క కలశ పూజలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాము. మన బ్రహ్మశ్రీ చంద్రమౌళి గురుస్వామి వారి యొక్క తనయుడు వెంకటేశ్వర శర్మ గారు ఈ కార్యక్రమం ప్రతి కార్యక్రమానికి కూడా వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మరి నిత్యం పూజ చేసేటువంటి మా యొక్క దేవాలయ అర్చకులు నరేంద్ర శర్మ గారు మరి ఈరోజు ఈ సంవత్సరం శబరిమల నుంచి రాజేష్ నమోదరి గారిని పిలిపించి మండల పూజ కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా కృష్ణకుమార్ శర్మ గారు కూడా ఈ కార్యక్రమంలో మనకు గణపతి హోమానికి సహకరిస్తున్నారు. వారు కూడా ఈ కార్యక్రమంలో మా కమిటీ సభ్యులంతా కూడా మన అధ్యక్షుల వారు నూనె వెంకటేశ్వర గారు, సెక్రటరీ జిడ్డి సత్యం గారు, ట్రెజరర్ శ్యామ్ సుందర్ ఘటాని గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ చీకటిమల్ల రాములు, పిఆర్ఓ మన యొక్క పాలకుర్తి వేణుగోపాల్ గారు, మా కమిటీ సభ్యులు వైస్ ప్రెసిడెంట్స్, జాయింట్ సెక్రటరీస్ సభ్యులంతా కూడా చాలా ఉత్సాహంతో ఈ సంవత్సరం కార్యక్రమాలకు అంతా కూడా సహకరిస్తున్నారు. అంతేకాకుండా మరి ఎప్పుడు లేనటువంటి యొక్క ప్రెస్ మీట్ కూడా ఈ ఒక నెల లోపల 2 సార్లు ప్రెస్ మీట్స్ పెట్టడం, ప్రెస్ వాళ్ళంతా కూడా మాకు సహకరిస్తున్నారు. మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా జనాలకు తెలియాలంటే ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు సహకరిస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం పూజలు అధిక సంఖ్యలో జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. కానీ ఈ సంవత్సరం ఎక్కువ జరగడానికి ప్రెస్ వాళ్ళ యొక్క సహకారం బాగా ఉంది. కాబట్టి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి మా పిలుపును అందుకొని వచ్చినటువంటి ప్రెస్ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. చెప్పినటువంటి పల్లివేట పంబారట కార్యక్రమంలో ప్రముఖ నాయకులను ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని, తర్వాత కొంతమంది మినిస్టర్లు కూడా పిలిపించేటువంటి ఒక అవకాశం ఏర్పాటు చేయబోతున్నాను. కలెక్టర్ గారు, ఐపీఎస్ మన ఏసీపీ రవికిరణ్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో మిగతా అధికారులందరూ కూడా పిలవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మరి 27 తారీఖు నాడు కూడా అందరూ ప్రముఖులందరూ కూడా పిలిచి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి యొక్క ఏర్పాటు కూడా చేస్తున్నామని తెలియజేస్తున్నాను. స్వామి శరణం, అయ్యప్ప శరణం. నా పేరు నూనె వెంకటేశ్వర్లు. అయ్యప్ప స్వామి టెంపుల్ అధ్యక్షుడిని నూనె వెంకటేశ్వర్లు. నవంబర్ 16 నుంచి జనవరి 15 వరకు నిత్య అన్నదాన కార్యక్రమం గత 15 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాం. స్వామి మండల పూజలు దిగ్విజయంగా చేస్తున్నాం. మెయిన్ పూజల కార్యక్రమాలలో మా వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో పల్లివేట పంబారెడ్డి కార్యక్రమాలు చేస్తున్నాం. జనవరి 1 నాడు 108 కేజీలతోని స్వామికి నెయ్యాభిషేకం చేస్తున్నాం. 21వ తారీఖు నాడు పురవీధుల గుండా అయ్యప్ప స్వామిని ఊరేగించుకుంటూ ఈ టెంపుల్కి ఒక ఆనవాయితీ. శబరిమలలో ఆభరణాలు తీసుకెళ్ళినప్పుడు గరుడ పక్షులు ఎట్లా వస్తాయో మన భువనగిరి పురవీధుల గుండా స్వామిని ఊరేగించినప్పుడు గరుడ పక్షులు రావడం ఒక ఆనవాయితీ. మీరు దాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని చెరువులో అభిషేకాలు జరుగుతాయి.
ఆ రోజు నైట్ పడిపూజ ఉన్నది. అందరూ రావాలని మనకు